నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ ధర్నా చౌక్ వద్ద కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల ధర్నా. విద్యాశాఖలో సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఉరితాళ్లతో వినూత్న నిరసన. కాకినాడ వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నగర అభివృద్ధి సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీలు ఇవ్వాలి. సీఎంకి సిపిఎం కాకినాడ నగర కమిటీ బహిరంగ విజ్ఞప్తి. పీఠాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద నియోజకవర్గం 3 మండలాల అంగన్వాడీ వర్కర్ల నిరసన. అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, విద్యాశాఖలో సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఉరితాళ్లతో సమగ్ర శిక్ష ఉద్యోగులు కాకినాడ ధర్నా చౌక్ వద్ద నిరసన తెలియజేశారు. విద్యాశాఖలో సమగ్ర శిక్ష ఉద్యోగులను విలీనం చేసి మినిమం టైం స్కేల్ అమలు చేయాలని పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రెగ్యులర్ చేస్తానన్న హామీ ప్రకారం సర్వశిక్ష ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించేదాకా పోరాడతామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్, సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం చంటిబాబు, సత్య నాగమణి మాట్లాడుతూ సమగ్ర శిక్ష నిర్వహణ కోసం కేంద్రం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు కేటాయించాల్సి ఉండగా 4 ఏళ్లలో రాష్ట్రం ₹1 కూడా చెల్లించకుండా కేంద్రం విడుదల చేసే నిధులను సైతం పక్కదారి పట్టించి ఉద్యోగుల వేతనాలు విడుదల చేయకపోతే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పాఠశాలలను అందంగా తీర్చిదిద్దేందుకు పి గన్నవరం మండలంలో ఆర్ట్ టీచర్లు అప్పులు చేసి పూర్తి చేసిన వాల్ ఆర్ట్ కి ఇవ్వవలసిన 4 లక్షల బకాయిలను సైతం పెండింగ్ లో పెట్టారని, నాడు నేడు పథకాల విజయాన్ని ప్రభుత్వ ఖాతాలో వేసుకుంటూ అందుకు అహోరాత్రులు కష్టపడిన ఉద్యోగులను విస్మరించడం అన్యాయమని అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించడం మినహా మరొక మార్గం జగన్ ప్రభుత్వానికి లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్, జేఏసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం చంటిబాబు, సత్య నాగమణి, ఏ లోవరాజు, సహాయ కార్యదర్శులు జి నారాయణ, శ్రీనివాస్, జిల్లా కోశాధికారి పి రాజు, ఎం గంగాధర్ తదితరులు నాయకత్వం వహించారు. 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నామండి. ఎస్ఎస్ఏ డిపార్ట్మెంట్లో 9 రకాల విభాగాలు ఇందులో ఉన్నాయండి. ఈ 9 రకాల విభాగాల్లోనూ కూడా మేము 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మా డిపార్ట్మెంట్లో ఎవరిని కూడా పర్మనెంట్ చేయలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు మాకు పాదయాత్రలో హామీలు ఇచ్చారు. పాదయాత్రలో ఆయన అన్నారు పర్మనెంట్ చేస్తాం, మిమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తామన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడారు సార్. అసెంబ్లీలో ఆయన చెప్పిన మాటలు అన్ని గాలికి వదిలేశారు. మమ్మల్ని పర్మనెంట్ చేయలేదు. మా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేసే దాంట్లో ఎస్ఎస్ఏ డిపార్ట్మెంట్ లేదని అంటున్నారు. మమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేయాలని ఈ రోజు సమ్మె 14వ రోజుకి వచ్చిందండి. మా యొక్క పరిస్థితి ఈ విధంగా ఉందని మేము ఆయనకి సభాముఖంగా తెలియజేస్తున్నాం. మాకు ఇంకా ఈ సమ్మెను ఇంకా మేము ఇంకా ఆయన మా తీర్పును నెరవేర్చకపోతే ఈ సమ్మె ఇంకా ఇలాగే కొనసాగుతుందని ఆయన వేడుకుంటున్నామండి. సమగ్ర శిక్ష అభియానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అండి. మేము భక్త సెంటర్లో ప్రత్యేక ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. నా పేరు కె శ్రీనివాస్, రోజులపూడి మండలం చేస్తున్నాను. మరి జగన్ గారు గతంలో పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చి ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు మేము వాళ్ళ యొక్క విద్యార్హతను బట్టి వారికి ఉన్నటువంటి మెరిట్ ఆఫ్ క్వాలిఫికేషన్ బట్టి మేము అందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని మాట ఇచ్చారు. మేము సుమారు సమగ్ర శిక్షా అభియాన్లో 18 నుంచి 20 సంవత్సరాల నుండి చేస్తున్నాము. మరి ఇప్పటి వరకు కూడా మాకు జీతాలు పెరగలేదు. అరకొర జీతాలతో మేము ఈ యొక్క సమగ్ర శిక్షా అభియాన్లో వెట్టిసాకి చేస్తున్నామండి. మరి గవర్నమెంట్ వారు ఇప్పటికన్నా కళ్ళు తెరిచి మా సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేస్తున్నటువంటి వారి అందరినీ కూడా పర్మనెంట్ చేయాలి, లేకపోతే ఎంటీఎస్ అన్న ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మనం చేస్తున్నాం. ముందు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తామని ఆశ పెట్టారు.
ఆశతో 4.5 సంవత్సరాలు ఎదురు చూశారు ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ. ఇప్పటికీ ఆశ నెరవేర్చలేదు. మాట తప్పడం మడమ తిప్పడం నాయన ఇవాళ ఆ మాట మీద నిలబడకుండా కప్పదాట్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మినిమం టైం స్కేల్ ఇస్తాను అని చెప్పి వీళ్ళు ఆ రోజు టెంట దగ్గర ధర్నా చేస్తుంటే ధర్నా దగ్గరికి వచ్చి మరీ హామీ ఇచ్చాడు. అసెంబ్లీ సాక్షిగా అందరినీ రెగ్యులేట్ చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున డంపాలు కొట్టుకుని ఇవాళ వీళ్ళందరి చేత ఓట్లు వేయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వీళ్ళు బ్రతికినా వీళ్ళు ఇచ్చేటువంటి జీతంతో బ్రతకలేక, అలాగే సరిపోని జీతంతో చావలేక మధ్యలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఎదురవుతోంది. ప్రభుత్వానికి ఉద్యోగులను రెగ్యులర్ చేయడం తప్ప మరొక మార్గం లేదు. ఆ రెగ్యులర్ అయ్యేంత వరకు పోరాటం తప్ప ఉద్యోగులకు కూడా మరొక మార్గం లేదు. కాబట్టి పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాకినాడ వస్తున్న నేపథ్యంలో కాకినాడ అభివృద్ధి సమస్యల పరిష్కారానికి నిర్దిష్టంగా స్పష్టమైన హామీలు ఇవ్వాలని సిపిఎం కాకినాడ నగర కమిటీ బహిరంగ విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం సుందరయ్య భవన్లో సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబుతో పాటు నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు, మలక వెంకటరమణ, దుంపల ప్రసాద్, కె నాగజ్యోతిలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. కాకినాడ నగరపాలక సంస్థ పాలకవర్గం గడువు ముగిసి చాలా కాలమైందన్నారు. పాలకవర్గం లేకపోవడం వల్ల 15వ ఆర్థిక సంఘం నిధులు నగరపాలక సంస్థకు జమ కావడం లేదన్నారు. కార్పొరేటర్లు లేక ప్రజా సమస్యల పరిష్కారం అంతంత మాత్రంగా ఉంటుందన్నారు. అందువల్ల తక్షణమే కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహించడం గురించి సీఎం స్పందించాలన్నారు. అదేవిధంగా ఏళ్ల తరబడి గ్రామాల విలీనం జరగలేదని, ఆయా గ్రామాల్లో కూడా పంచాయతీ ఎన్నికలు జరగడం లేదన్నారు. అందువల్ల ప్రతిపాదిత విలీన గ్రామాలకు తక్షణం త్రాగునీరు అందించాలని, పన్నులు పెంచకుండా హామీ ఇవ్వాలన్నారు. నగరంలో పోర్ట్ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్న మత్స్యకారులకు యానం వలె వేట నిషేధ పరిహారం సక్రమంగా సకాలంలో చెల్లించాలన్నారు. మున్సిపల్ కార్మికుల సంఖ్య పెంచాలని, నగరంలో డంపింగ్ యార్డ్, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలని అన్నారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి పడకల స్థాయి 2500కి పెంచడానికి ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని కోరుతున్నామని అన్నారు. స్మార్ట్ సిటీ అభివృద్ధి నగరంలో అన్ని ప్రాంతాలకు అందేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన నిధులు కాకినాడకు మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాకినాడ నగర ప్రజలకు తదితర డిమాండ్లతో కూడిన హామీ ఇవ్వాలని సిపిఎం కోరుతుందన్నారు. రేపు కాకినాడ పర్యటనకు వస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సిపిఎం పార్టీ స్వాగతం చెప్తూ కొన్ని విషయాలు ఆయన దృష్టికి తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నాం. కాకినాడని పెన్షనర్స్ ప్యారడైజ్గా పిలుస్తారు. అయితే ఈ మధ్యకాలంలో కాకినాడలో క్రైమ్ రేట్ చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది. మాదక ద్రవ్యాల అవి కూడా తిరుగుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. దానిపైన నిఘా పెట్టి వాటిని కంట్రోల్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అంతేకాకుండా కాకినాడలో ఉన్న పరిశ్రమల్లో ఈ మధ్యకాలంలో విపరీతంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రమాదాలని అరికట్టే రకంగా యాజమాన్యాలకి తక్షణమైన డైరెక్షన్స్ ఇవ్వాలని చెప్పి ఆ ప్రమాదాలను అరికట్టాలని చెప్పేసి ఎటువంటి ప్రమాదంలో జరిగిన వారికి సరైన నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఉన్నాం. రేపటి రోజున కాకినాడ స్మార్ట్ సిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. వారికి సిపిఎం తరపున స్వాగతం తెలియజేస్తున్నాం. అయితే ఈ సందర్భంగా కాకినాడ స్మార్ట్ సిటీలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి రవాణా సౌకర్యాల ఇబ్బందుల్ని వారు పరిశీలన చేయాలా. అచ్యుతాపురం గేటు దగ్గర ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, ఉదయం ఆఫీసులకు వెళ్ళేటటువంటి వాళ్ళు, పిల్లలు కళాశాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి చాలా తీవ్ర ఇబ్బందిగా ఉంది. తక్షణం అచ్యుతాపురం గేటు ఫ్లైఓవర్ కంప్లీట్ చేయాలా. అట్లాగే కాకినాడ నగరంలోకి వచ్చేటటువంటి రహదారులు రామచంద్రపురం, అలాగే అటు యానాం నుంచి వచ్చేటటువంటి మార్గాల నుంచి వచ్చే వాహనాల రద్దీ చాలా తీవ్రంగా పెరిగింది. దానివల్ల జగన్నాథపురం వంతెన 3వ వంతెన నిర్మించి ట్రాఫిక్ని క్రమబద్ధీకరించాలి. అలాగే కాకినాడకు వచ్చేటటువంటి ప్రధాన రహదారులు 5 ఉన్నాయి. అందులో పిఠాపురం నుంచి వచ్చే రహదారి కొంతవరకు పర్వాలేదు. ఇటు సామర్లకోట కాకినాడ, మామిడాడ కాకినాడ, రామచంద్రపురం కాకినాడ, యానం కాకినాడ రోడ్లు చాలా అధ్వానంగా ప్రమాదకరంగా ఉన్నాయి. నిత్యం ఎవరో ఒకళ్ళు ప్రమాదానికి గురై మరణం సంభవించే పరిస్థితులు ఉన్నాయి. తక్షణం వాటిని కంప్లీట్ చేసి రవాణా సదుపాయం సక్రమంగా జరిగేలాగా రోడ్లని బాగు చేయించాలా. అట్లాగే ఈ బంకింగ్హామ్ కెనాల్లో వాటరు డంపింగ్ యార్డ్గా తయారయ్యి పట్టణంలో ఉండేటటువంటి సరుకు అంతా కూడా అక్కడ పోసి చాలా దుర్గంధభరితంగా తయారవడమే కాకుండా మొత్తం మట్టి మశానంతా కాలం మూసుకుపోయి వర్షం వచ్చినప్పుడు తీవ్రంగా
ఆ నీరంతా గ్రామంలోకి వచ్చేటువంటి ప్రమాదం సంభవిస్తుంది. దీన్ని కూడా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాకినాడ స్మార్ట్ సిటీగా 2వ సిటీగా గుర్తింపు పొందింది. అయితే స్మార్ట్ సిటీ పేరుకి చెప్పారు తప్ప అదనపు భారాలు తీవ్రంగా ప్రజల మీద పడుతున్నాయి. దీనికి అనుగుణంగా ప్రజలకి సరైన సౌకర్యాలు కల్పించడంలో స్మార్ట్ సిటీ పరిధిలో జరుగుతలేదు. అలాగే బస్ షెల్టర్లు ఐడియల్ కాలేజీ ఎదురుగా కానీ, జడ్పీ సెంటర్లో కానీ, అట్లాగే అన్నమ్మఘాటి సెంటర్లో కానీ బస్ షెల్టర్లు నిర్మించాలి. రహదారి ప్రయాణికులు విశ్రాంతిగా ఉండి బస్సు కోసం వెయిట్ చేసే సందర్భంలో రోడ్డు మీద వెయిట్ చేయవలసి వస్తుంది. ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. వీటన్నిటినీ పరిశీలించి తగు చర్యలు తీసుకుంటారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కాకినాడ పర్యటన సందర్భంగా సిపిఎంగా కొన్ని విషయాల్ని సీఎం గారి దృష్టికి తీసుకొస్తున్నాం. ఇప్పటికే టిట్కో ఇళ్ళు కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. ఆ నిర్మాణంలో ఉన్నటువంటి టిట్కో ఇల్ని తక్షణమే పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా జగనన్న కాలనీల్ని తక్షణమే పూర్తి చేసి లబ్ధిదారులందరికీ అందించే విధంగా ఏర్పాటు చేయాలనేసి ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాం. అలాగే కాకినాడ ప్రాంతం తీర ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతం, ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఉన్నా కానీ అంతంత మాత్రంగానే దాంట్లో ఉత్పత్తి జరుగుతూ ఉంది. ఉపాధి కూడా తక్కువగా ఉంది. తక్షణమే నూతన పరిశ్రమలు తీసుకొచ్చి, పోర్టు ఆధారిత పరిశ్రమలు తీసుకొచ్చి యువతకి ఉపాధి కల్పించాలి. స్థానికులకి 75% ఉద్యోగాలు కల్పించే విధంగా నేను చర్యలు తీసుకుంటామని ఇచ్చినటువంటి హామీని ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలయ్యేలాగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలనేసి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ రంగానికి ఎక్కడా కూడా ఆటోలు నిలుపుకోవడానికి స్థలాలు లేవు. వాళ్ళు నిలుపుకునేందుకు స్థలాలు ఏర్పాటు చేయాలనేసి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాలం తర్వాత కాకినాడ నగరానికి రావడం చాలా సంతోషమే. అయితే ఈ సందర్భంగా కాకినాడ అభివృద్ధి గురించి సిపిఎం తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాకినాడ నగరపాలక సంస్థ గడువు ముగిసి చాలా కాలమైంది. ప్రస్తుతం ఎన్నికలు లేవు. అధికారులు కూడా ఎన్నికల గురించి స్పష్టత ఇవ్వడం లేదు. నగరపాలక సంస్థ పాలకవర్గం లేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ప్రజల యొక్క దైనందిన సమస్యల పరిష్కారానికి కూడా కార్పొరేటర్లు ఉంటే వారి ద్వారా ప్రభుత్వ అధికారులకి విన్నవించే సమస్యల పరిష్కారం జరుగుద్ది. కాబట్టి పాలకవర్గం అనేది అత్యంత కీలకం. కాకినాడ నగరపాలక సంస్థకి తక్షణమే ఎన్నికలు నిర్వహించడానికి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయాలని కోరుతున్నాం. గత చాలా కాలంగా కాకినాడ నగరాన్ని విస్తరించాలని చర్చ జరుగుతుంది. అనేక గ్రామాలు విలీనం చేయడానికి ప్రతిపాదనలు తయారు చేసి ఆ గ్రామాలకి గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా జరపలేదు. కాబట్టి ఆ గ్రామాల విలీనాన్ని కూడా పూర్తి చేయాలి. ఆయా గ్రామాలకి ప్రజలకు పన్నులు పెంచకుండా నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటూ తక్షణమే వారికి కాకినాడ నగరపాలక సంస్థ తాగునీరుని అందించి ఒక సమగ్రంగా కాకినాడ స్మార్ట్ సిటీ డెవలప్మెంట్కి నిర్ణయం తీసుకుని ప్రకటించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అదేవిధంగా నగరంలో పెద్ద ఎత్తున యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. వారి చదువు తగిన ఉద్యోగం రాకపోవడం వల్ల మరలా విశాఖపట్నం కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. కాకినాడ నగరం పోర్ట్ బేస్డ్ నగరం కాబట్టి ఇక్కడ పోర్ట్ ఆధారంగా కంపెనీలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ మెరుగుపరిచి నగరంలో యువతకి ఉపాధి కల్పించడానికి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా పెద్ద ఎత్తున మత్స్యకారులు ఉన్నటువంటి నగరం కాకినాడ నగరం. వేసవిలో వేట నిషేధం చేస్తారు. ఈ సందర్భంగా పరిహారం కూడా సకాలంలో సక్రమంగా అందక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి గారిని సిపిఎం తరపున కోరేది ఏంటంటే కాకినాడ నగరంలో వేట నిషేధ పరిహారం యానం తరహాలో మత్స్యకారులందరికీ కూడా అందించాలని సిపిఎం తరపున కోరుతూ ఉన్నాం. అలాగే మున్సిపల్ కార్మికుల యొక్క సంఖ్యను పెంచాలి. నగరం విస్తరిస్తుంది, చెత్త పెరుగుతుంది, సరైన డంపింగ్ యార్డ్ లేదు చాలా కాలం నుంచి. అందుకని మున్సిపల్ కార్మికుల సంఖ్యను పెంచి నిర్దిష్టంగా డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేయాలి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకి ఆరోగ్య ప్రదాయంగా ఉన్న కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అనేక మంది సామాన్య మధ్యతరగతులకి ఆరోగ్యాన్ని అందిస్తూ ప్రాణాలు రక్షిస్తుంది. ఈ ఆసుపత్రి అధికారికంగా 1155 మాత్రమే పడకలు ఉన్నాయి. 2000 పైగా ఇన్ పేషెంట్లు, 3000 మంది పైగా అవుట్ పేషెంట్లు ప్రతిరోజు వస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని సిపిఎం తరఫున కోరేది ఏమిటంటే కాకినాడలో ఉన్నటువంటి ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి పడకల స్థాయిని 2500కి పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు కాకినాడ నగర అభివృద్ధికి నిర్దిష్టమైన హామీలు ప్రకటించి అమలుకు పూనుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రాములవారి అక్షింతలను జగ్గంపేట రూరల్ బ్యాంక్ మాజీ అధ్యక్షురాలు జ్యోతుల నెహ్రూ సతీమణి జ్యోతులమణి
కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ సతీమణి లక్ష్మీదేవి భక్తులకు అందజేశారు. జగ్గంపేట మండలం ఇరిపాక ఏలేరు నది తీరాన వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద గల కోటి మట్టి లింగాల తయారు చేస్తున్న కేంద్రం వద్ద అయోధ్య రాముల అక్షంతలు భక్తులందరికీ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి 1వ తేదీ నుండి 22వ తేదీ వరకు అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు అక్షంతల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుందని, అందులో భాగస్వామ్యం చాలా ఆనందంగా ఉందని, ఈ నెల 22వ తేదీ రాముల కృపకు పాత్రులవుతారని, అదే విధంగా మిగిలిన అక్షంతలు ఒక కలశంలో పసుపు, కుంకుమ, నాటు ఆవు నెయ్యితో కలిపిన అక్షంతలు శుభకార్యాలకు, భక్తి కార్యాలకు జీవితాంతం ఉంచుకోవచ్చునని వారు తెలియజేశారు. అదే విధంగా ప్రతి పల్లెకు, ప్రతి గడపకు ఈ అక్షంతలు చేరే విధంగా భక్తులందరూ కృషి చేయాలని అన్నారు. వీడియో చేస్తున్నాం మేడం.